బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను బొంత మంగమ్మ, బొంత బాబురావు, బొంత గంగమ్మ, బొంత సంపూర్ణమ్మ, బొంత మరియమ్మ, ఎస్ లక్ష్మమ్మగా గుర్తించారు. వీరంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామస్తులు. పుట్టినరోజు వేడుకల కోసం కొండమంజులూరు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 7 మృతి చెందడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. శ్రావణ్, ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. చిలకలూరిపేట అడ్ రోడ్ సెంటర్ వద్ద అయితే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఏదైతే విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇటు ప్రకాశం జిల్లా నుంచి చిలకలూరిపేట వస్తున్న ఒక ఆటోని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 6 అక్కడక్కడికే చనిపోవడం అయితే జరిగింది. మరో 10 మందికి తీవ్ర గాయాలైన అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ చనిపోయిన వ్యక్తులు కూడా చిలకలూరిపేట మండలం వెల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తులుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం అయితే జరిగింది. ఏదైతే ప్రకాశం జిల్లా కొండమోజు గ్రామంలో ఏదైతే పుట్టినరోజు వేడుకలకు వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మరికొద్దిసేపు ఆగితే తమ ఇళ్లకి చేరుకుంటారు. ఆ చేరుకునే క్రమంలో ఎంత 10-15 నిమిషాల తేడాతోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు స్థానిక చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కూడా స్పందించి తక్షణమే ఎవరైతే గాయాలై ఉన్నారో వాళ్ళని తక్షణమే హాస్పిటల్కి జాయిన్ చేసే వరకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఇటు అధికారులకు కూడా సూచించడం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో 6 చనిపోగా మరో 10 మందికి అయితే తీవ్ర గాయాలైన కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఇటు రవాణా శాఖ మంత్రి కూడా స్పందించి ఏదైతే ఈ క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం చనిపోయిన వ్యక్తుల్ని తమ కుటుంబ సభ్యులకి అన్ని ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ చేసేసి అప్పచెప్పాలని, ఇటు ఎవరైతే తీవ్ర గాయాలైనాయో వాళ్ళ మెరుగైన వైద్యం కోసం ఇటు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఈ ప్రమాదం మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో చిలకలూరిపేటలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇటు ప్రకాశం జిల్లా నుంచి చిలకలూరిపేట వస్తున్న కేవలం ఆటో డ్రైవరు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా అక్కడ స్థానిక ప్రజలైతే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఆటోలో సుమారుగా 15 మంది దాకా ఎక్కారని కూడా చెబుతున్నారు. ఏదైతే కేవలం ఆ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా అక్కడ ఏదైతే స్థానికులు అయితే అక్కడ చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. శ్రావణి, ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇంత ఒక్కసారిగా 6 చనిపోవడం కూడా చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు అవడం, అయితే దానికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే ఏదైతే యాక్సిడెంట్ జరిగిన కొద్దిసేపట్లోనే స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కూడా తక్షణమే స్పందించి పోలీసులను కానీ ఇటు 108ను కానీ ఏమన్నా అప్రమత్తం చేసి
సంఘటన స్థలానికి అయితే అధికారులు కూడా తొందరగా చేరుకొని ఎవరైతే గాయాలై ఉన్నారో వాళ్ళని మెరుగైన వైద్యం కోసం ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకెళ్లాలని చెప్పేసి అధికారులు కూడా సూచించడం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు కూడా సీరియస్ గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రావణి. థ్యాంక్ యూ స్వామి.